శంకరాచార్యులు వారు శతశ్లోకి అని ఒక గ్రంథం చేశారు. అందులో ఈ వేదాంత తత్వం గురించి చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఎన్ని గ్రంథాల్లో మాట్లాడారో మహానుభావుడు. ఆ శతశ్లోకిలో ఓ మాట అంటారు, అహో బ్రహ్మమయీ దృష్టి పీయూషాంబుదవత్సదా ఆనందమేవ సర్వత్ర ప్రవర్షతి నిరంతరం అంటారు. ఈ కంటికి కనపడుతున్న జగత్తు మిథ్య, బ్రహ్మమునందు ఆరోపింపబడినది తప్ప ఇది బ్రహ్మము కాదు, పాము తాడు అని మీరు వెంటనే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అని ఉన్నది బ్రహ్మమే అని పరిశీలన చేసి ఇది బ్రహ్మాకార వృత్తి అంటే బ్రహ్మము చెట్టుగా కనపడుచున్నది, బ్రహ్మమే అని తెలుసుకుంటున్నవాడు ఎవడో వాడు అమృతమేఘం వస్తే ఎలా ఉంటుందో, మేఘం వచ్చిందనుకోండి అది ఏం చేస్తుంది, వర్షం కురిపిస్తూ ఉంటుంది. అమృతమేఘం వస్తే ఎలా అయితే అమృతాన్ని కురిపిస్తుందో అలా తెలుసుకున్నవాడు కూడా ఆనంద వృష్టిని కురిపిస్తూ ఉంటాడు.